గతంలో అక్కడ దీపం వెలిగించినట్టు రికార్డ్స్ లేవు అని వీళ్ళు అన్నదాన్ని కూడా హైకోర్టు చెప్పింది. దీపం వెలిగించకూడదు అని కూడా ఎక్కడా లేదని తెలిసి చెప్పేసింది. దీప్ తూన్ మీద హిందువులు దీపం వెలిగించుకోవచ్చని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, ఆ దేవాదాయ శాఖ అంటే దేవాలయ ట్రస్ట్ బోర్డు, అట్లనే కొండ మీద ఉన్న దర్గా బోర్డు 3 కూడా కోర్టుకి వెళ్ళినాయి. సరే, దర్గా బోర్డు వెళ్తే, దర్గా నిర్వాహకులు ముస్లింలు వెళ్తే అర్థం ఉంది. కానీ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అప్పీల్ చేస్తూ ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ బోర్డు కూడా అప్పీల్ చేసిందంటే అర్థం చేసుకోండి. అంటే హిందువుల హక్కులను కాపాడాల్సిన, లేదంటే కనీసం న్యూట్రల్గా ఉండాల్సిన తమిళనాడు ప్రభుత్వము, అట్లనే దేవాదాయ ఆచారాలు పద్ధతులు కాపాడాల్సిన దేవాదాయ ట్రస్ట్ బోర్డు కూడా దర్గా వాళ్ళతో పాటు అప్పీల్కి వెళ్ళిందంటే సెక్యులరిజం ముసుగులో ఎంత హిందూ వ్యతిరేకత, ఎంత హిందూ వ్యతిరేక శక్తులు, వ్యతిరేక పార్టీలు, హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు ఎట్లా పెట్టరేగిపోతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తమిళనాడు ప్రభుత్వానికి ఒక షాక్ అని చెప్పొచ్చు, ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. తిరుపరంకుండ్రం కార్తీక దీపం వ్యవహారంలో హిందూ సంస్థలకు ఖచ్చితంగా ఒక అనుకూలమైన స్పష్టమైన తీర్పు ఇదని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది మెడ్రాస్ హైకోర్టు. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.